విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఫిబ్రవరి 2026 మేషరాశి వాళ్ళకి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మేషరాశి అనగానే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో కనుక ఉంటే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఫిబ్రవరి నెల మేషరాశి వాళ్ళకి ఒక నిరంతరమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త, అలాగే సానుకూలమైనటువంటి మార్పుల నెల అని చెప్పొచ్చు. ఈ నెలలో గతంలో చేసినటువంటి ప్రణాళికలన్నీ కూడా అమలు చేసేటువంటి సమయం, అలాగే కొత్త అవకాశాలని సృష్టించుకునేటువంటి సమయం. వృత్తి విషయంలో ఫిబ్రవరి నెలలో ఉన్నతాధికారుల నుంచి చక్కటి గుర్తింపు వస్తుంది, ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి, కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వ రంగాల్లో చూస్తే కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఉంది, కానీ చివరికి ఇది మీ వృత్తిలో స్థిరత్వాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. మరి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ, పెట్టుబడులు కానీ ఒకేసారి చేయడం మంచిది కాదు. చిన్న చిన్న పద్ధతులతో పార్టిషన్స్ తోటి ముందుకెళ్ళాలి. విదేశీ సంబంధ బాంధవ్యాలు కానీ, వ్యాపార విస్తరణలో కానీ కొంచెం సానుకూల ప్రభావం కనిపిస్తోంది. మొదటి 2 వారాల్లో వ్యాపారంలో కొంచెం అస్థిరత ఉంటుంది, కానీ నెల చివరిలో లాభాలు కనిపిస్తాయి. మార్కెటింగ్ కానీ, ఎగుమతి దిగుమతులు కానీ, టెక్నాలజీ రంగాల్లో కానీ ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మరి భూమి కానీ, స్థిరాస్తి కానీ, భూ వివాదాల విషయంలో కానీ ఈ నెలలో కొంచెం మీరు చొరవ తీసుకోవాలి. పాత సమస్యలు ఏవైతే ఉంటాయో, రిటర్న్ వివాదాలు, అలాగే గృహ సమస్యలు, ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి. కొత్త భూమిని కొనుగోలు చేయడం కానీ, అమ్మడంలో కానీ ఇవన్నీ కొంచెం ఈ నెలలో డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. నెల మధ్యలో పరిస్థితులు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు కొద్దిగా తక్కువ రిస్క్తో ఉన్నవి చేయండి. పెద్ద వాటికి రిస్క్తో ఉన్న వాటికి వెళ్ళకపోవడమే మంచిది. అయితే ప్రభుత్వ సంబంధ భూములు కానీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ, లేదా అధికారిక లావాదేవీలు కానీ నెలలో కొంచెం శీఘ్రంగా మీకు చర్యలు కనిపిస్తాయి అన్నమాట. రిజల్ట్ కూడా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న మేషరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో చాలా అనుకూలంగా ఉంటుంది. సర్వీస్ పరీక్షలు కానీ, లేదా ఇంటర్వ్యూల్లో కానీ మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అయితే కొత్త భర్తీ అవకాశాలు, ఉద్యోగంలో మార్పులు కొంచెం ప్రయత్నపూర్వకంగా మీరు వాటిని సాధించే అవకాశం ఉంది. మరి ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి నెల మొదట్లో కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ మధ్య నుంచి కూడా ప్రాజెక్టులు, బాధ్యతలు, గుర్తింపు, ఆ తర్వాత ప్రగతి అనేది మీకు దొరుకుతుంది. కొత్త స్కీమ్లు, ప్రాజెక్ట్స్, కాంట్రాక్ట్స్ ఇలాంటివి కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యవహారంలో మీకు వ్యాపార రంగంలో కానీ, ఆర్థికంగా చూస్తే ఫిబ్రవరి నెలలో చాలా బాగుంటుంది మేషరాశి వాళ్ళకి. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తలెత్తడానికి కూడా ఉంది. ఏదైనా డాక్యుమెంటేషన్ విషయంలో కానీ, డెసిషన్స్లో కానీ కొంచెం చర్చించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. మరి వాణిజ్యపరంగా మార్కెటింగ్, ఎగుమతి దిగుమతి రంగాల్లో కొంత సానుకూల పరిణామం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు లాభదాయకంగా మారుతాయి. కొత్త ఖర్చులు ఉంటాయి, కొత్త పెట్టుబడులు ఉంటాయి. అనుకోకుండా వచ్చేటువంటి ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాంట్రాక్ట్లు, ప్రాజెక్టులు గడువు పూర్తి అవ్వడం, డెడ్లైన్స్ని మీరు అందుకోగలగడము, చాలా ఈజీగా అందుకుంటారు. ఇతరులతో ఏదైనా సరైనటువంటి సమన్వయం కానీ, సమయపాలన కానీ చేయండి. ప్రైవేట్ ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎంత కృషి చేస్తారో దానికి తగినటువంటి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ముందడుగు వేసేటువంటి ప్రతి అడుగు కూడా లాభదాయకంగా మారడానికి అవకాశం ఉంది. ఇటు వాణిజ్యపరంగా కానీ, షేర్ మార్కెట్ కానీ, ఇతర ఆర్థిక లావాదేవీలు కానీ సాధారణ జాగ్రత్తలు పాటిస్తూ చక్కటి అదృష్టాన్ని అందుకుంటారు. అలాగే ఉద్యోగంలో, వృత్తిలో స్థిరత్వం పెరుగుతుంది, ప్రగతి కనిపిస్తుంది, కొత్త అవకాశాలు కలగడం జరుగుతుంది. కుటుంబ జీవితాన్ని గమనించినట్టయితే గృహ పరిస్థితులు ఈ నెలలో చాలా స్థిరంగా ఉంటాయి. అయితే పెద్దల ఆరోగ్యము కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చు. వాళ్ళపైన శ్రద్ధ మీరు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా వయసులో ఉన్న వాళ్ళపైన, అలాగే ఇంటి పునర్నిర్మాణం కానీ, కొత్త సదుపాయాలు కానీ, అలాగే ఇంటి మరమ్మతులు కానీ కొంచెం ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది మీకు పని విషయంలో. ఇటు ఆఫీస్ పనులు, ఇటు ఇంటి పనులు అన్నీ చూసుకోవడంలో కొంచెం సమయం ఉండదు మీకు అని చెప్పొచ్చు. పిల్లల చదువు గురించి కూడా వాళ్ళపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొంతమంది మేషరాశి వ్యక్తులు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలను గమనించి సరి చేయగలుగుతారు మీరు. ఆరోగ్యపరంగా చూస్తే ఫిబ్రవరి నెలలో
మేషరాశి వాళ్ళకి ఉత్సాహంగా ఉంటారు, శక్తి పెరుగుతుంది, శారీరక సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటికి తోడు ఆందోళన, అలాగే ఒత్తిడి, కోపం ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ, సక్రమమైనటువంటి ఆహారం, తేలికైనటువంటి వ్యాయామం, అలాగే ప్రతిరోజు ప్రాణాయామం, ధ్యానం వీటి ద్వారా ఏంటంటే శారీరకంగా, మానసికంగా శాంతిని కాపాడుకోగలుగుతారు. నిద్ర సరైనంత పోయేలా చూసుకోండి. కంటి కోసం కొంచెం శ్రద్ధ పెట్టండి. వీటి ద్వారా ఈ నెలలో వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఈ నెలలో వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. విద్యార్థులకు ఈ నెలలో తమ కృషికి మంచి ఫలితాలు పొందుతారు. పరీక్షలు, ఇంటర్వ్యూలు, ప్రాజెక్టులు, కొత్త పాఠాలు సాధించడము అనేది ఉంటుంది. శ్రద్ధ, పట్టుదల, ప్రణాళికతో చక్కటి విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. మరి కొత్త సబ్జెక్ట్స్ కానీ, రీసెర్చ్ వర్క్ కానీ, లేకపోతే ప్రత్యేకమైనటువంటి కోర్సుల్లో అవకాశాలు కానీ అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ విద్య, టెక్నాలజీ, సైన్స్, నూతన రంగాల్లో అభ్యాసం కోసం చేసేటువంటి విద్యార్థులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలం. సకాలంలో మీకు వీసా అందడం, సకాలంలో అడ్మిషన్స్ లభించడం జరుగుతుంది. పిల్లల్లో సృజనాత్మకత అనేది పెరుగుతుంది. అలాగే మరి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే పిల్లలు చేసినటువంటి పని ఫలితంగా కానీ, వాళ్ళు సాధించినటువంటి ప్రగతి ఫలితంగా కానీ మీకు మీ సర్కిల్లో చక్కటి గుర్తింపు రావడానికి అవకాశం ఉంది. మీ ప్రేమ వ్యవహారాలకు పెద్దల అనుమతి లభిస్తుంది. అది వివాహం వరకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో శుభకార్యాలు జరగడం, అందరూ కలిసి ఆనందంగా సమయాన్ని గడపడం ఉంటుంది. విలువైనటువంటి వస్తువుల కోసం కొంత ఖర్చు చేస్తారు. అలాగే ఎక్కువగా బంధుమిత్రుల్ని కలుసుకోవడము, సందడిగా పండగ వాతావరణం ఉంటుంది ఇంట్లో. విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం కోసం కూడా, పెద్దల ఆరోగ్యం కోసమే కాదు, మీ ఆరోగ్యం కోసం కూడా మీరు కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే పని భారం పెరగడం, ఇంట్లో శుభకార్యాలు, మరమ్మతులు, అలాగే అధిక ఒత్తిడి అనేది మీకు ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా మీ పైన మీరు కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మరి మేషరాశి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది అంటే, మీరు ఈశ్వర ఆరాధన చేయండి. అలాగే గురువులకు సందర్శించడం, వాళ్ళతో కొంత సమయాన్ని గడపడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, రావి మొక్కకి నీళ్లు పోయడం, అలాగే జంతుజాలానికి కానీ, పశుపక్షాదులకు కానీ కొంత ఆహారాన్ని ఇవ్వడం, దేవాలయంలో కొంచెం క్లీనింగ్ చేయడము, మీ వంతు పూజా కార్యక్రమాలకు కానీ దేనికైనా సరే సహకారాన్ని అందించడం, దాన ధర్మాలు చేయడం, వీటి ద్వారా మీకు చక్కటి మానసిక ఆరోగ్య ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలాగే అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాఫీగా ముందుకు సాగుతాయి. నమస్తే.